ఐటీ ఉద్యోగం, చేతి నిండా సంపాదన, నగరాల్లో విలాసవంతమైన జీవితం. దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి యువత కలల సౌధం ఇది. కానీ మారుతున్న కాలం ఈ సౌధ పునాదులను కదిలిస్తోంది. సాఫ్ట్వేర్ శకం ముగిసింది, ఇక వృత్తి నైపుణ్యాలదే భవిష్యత్తు అంటూ దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, దేశ విద్యా ఉపాధి రంగాల్లో రావాల్సిన అత్యవసర మార్పులకు దిక్సూచి. కేవలం డిగ్రీ పత్రాలను నమ్ముకొని కృత్రిమ మేధ విస్తరిస్తున్న కాలంలో పాత పద్ధతుల్లోనే ప్రయాణిస్తే నిరుద్యోగ ఊబిలో మరింతగా కూరుకుపోవడం ఖాయమనే చేదు నిజాన్ని ఈ వ్యాఖ్యలు నొక్కి చెబుతున్నాయి. ప్రపంచీకరణ ఊపు అందుకున్న రోజులో భారతదేశం తన సేవల రంగం ద్వారా, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ద్వారా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే నేడు ప్రపంచ ముఖ చిత్రం మారుతోంది. అమెరికా, ఐరోపా దేశాలు గ్లోబలైజేషన్ కంటే తమ సొంత ఆర్థిక ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో భారత్ కేవలం ఐటీ, ఎంబీఏ డిగ్రీలపైనే ఆధారపడడం అవివేకమనే అవుతుంది. పాశ్చాత్య దేశాల తరహాలో భారీ పెట్టుబడులు, కేవలం యంత్రాలపైనే ఆధారపడే పరిశ్రమల వల్ల మనలాంటి భారీ జనాభా ఉన్న దేశానికి ఆశించిన స్థాయిలో ఉపాధి లభించదు. మనకు కావాల్సిన శ్రమ ఆధారిత రంగాలు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే వస్త్ర పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్ మరియు ఇతర తయారీ రంగాలపై దేశం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏఐ కాలంలో మానవీయ నైపుణ్యాల డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవ మేధస్సుతో కూడిన కోడింగ్, డేటా అనలిస్టిక్స్ వంటి పనులు క్షణాల్లో చేసేస్తుంది. కానీ సాంకేతికత ఎంత పెరిగినా యంత్రాలు భర్తీ చేయలేని రంగాలు కొన్ని ఉన్నాయి. మానవ స్పర్శ, భావోద్వేగ మద్దతు, ప్రత్యక్ష నైపుణ్యం అవసరమైన రంగాలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండబోతుంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో వారికి సేవలందించే నైపుణ్యం ఉన్న వారికి విదేశాల్లో సైతం అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంరక్షణ, మానసిక కౌన్సిలింగ్ వంటి రంగాల్లో ఏఐ మనుషులకు ప్రత్యామ్నాయం కాలేదు. వంట పని, క్రీడలు, పర్యాటక రంగాల్లో మానవ నైపుణ్యానిదే పైచేయి. సమాజపు ఆలోచన విధానంలో మార్పు రావాలి. మన దేశంలో శారీరక శ్రమకు, చేతి వృత్తులకు ఇచ్చే గౌరవం చాలా తక్కువ. వెల్డర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లను తక్కువ చూపు చూసే ధోరణి మారాలి. స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వృత్తి విద్యా నైపుణ్యాలు ఉన్న వారికి సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానం ఉంటుంది. ఆ దేశాల ఆర్థిక విజయాల రహస్యం ఇదే. భారతదేశంలో ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. కానీ అందులో పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాలు ఉన్నవారు కేవలం పావు వంతు మాత్రమే ఉంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. డిగ్రీల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ముఖ్యమో క్రింది పట్టిక స్పష్టం చేస్తుంది. భవిష్యత్తు అవసరాలు, సిద్ధాంత గ్రంథాలు, మార్కెట్, ప్రాక్టికల్ శిక్షణ, క్షేత్రస్థాయి అనుభవం గల ఐటీ, డెస్క్ ఉద్యోగాలపైనే మోజు. మాన్యువల్, టెక్నికల్, అప్లైడ్ స్కిల్స్ ఏఐ వల్ల రీప్లేస్ అయ్యే ప్రమాదం ఎక్కువ. ఏఐ భర్తీ చేయలేని సాఫ్ట్ స్కిల్స్, మానవీయ సేవలు, సర్టిఫికెట్లకే పరిమితమైన అర్హత, నిరంతర అభ్యాసం సమస్యల పరిష్కారం. భారతీయులకు కొత్త విషయాలను వేగంగా అందిపుచ్చుకునే సహజ సిద్ధమైన నైపుణ్యం ఇది. మన స్టార్టప్ సంస్కృతి చిన్న నగరాలకు పాకడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు యువత చేయాల్సిందల్లా కేవలం డిగ్రీల వెంట పరిగెత్తే ధోరణిని పక్కన పెట్టడమే. చదువుతో సంబంధం లేకుండా పనిమంతుడికి ప్రపంచంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మన విద్యా వ్యవస్థ కూడా కేవలం పరీక్షలు రాసే యంత్రాలను తయారు చేయకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అందించేలా సమూల మార్పులకు లోను కావాలి. అప్పుడే దేశంలోని నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నవభారత నిర్మాణంలో యువశక్తి నిజమైన భాగస్వామి అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.